మనం ఆయన మనల్ని ప్రేమించడానికి కారణం ఏంటంటే ఆయన ప్రేమ స్వరూపి. హల్లెలూయా. ఆయన ప్రేమ స్వరూపి అండి. కాబట్టి ఈ రోజున అందుకని అంటాడు, మనం ఇక్కడ చదువుతుంటే, మరొక జగతికి మనుషుల్లో ద్వేషం, అసూయ, పగ, ఈర్ష్య ఇవన్నీ ఎందుకు పుడుతున్నాయి అంటే వాడై ఉండాలి. దేవుడు ప్రేమ స్వరూపి గనక ఆయన మనల్ని మొదట ప్రేమించాడు కనుక మనం కూడా ఏం చేయాలంటే ప్రేమ కలిగి ఉండుటకు ఏం చేయాలి? ప్రయాసపడాలంట. చక్కగా ఆయన మార్గముల యందు మనం సాగిపోవటానికి ఏం చేయాలండి? మనల్ని ప్రేమించాడు కనుక అదే ప్రేమ మనం కలిగి ఉండటానికి, ఆ ప్రేమను మనం పొందుకొని ఆ ప్రేమలో మనం నడుచుకోవటానికి ప్రేమ కొరకు ప్రయాసపడాలంట. ప్రయాసపడతాం అంటే ఏంటి? ప్రయాసపడటం అంటే ఏంటి అని మనం గమనిస్తుంటే ఏంటంట, కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలండి? దాన్ని ఎంతో అణుచుకోవాలి. ద్వేషం వచ్చింది, పగ వచ్చింది, క్రోధం వచ్చింది, కక్షలు వస్తాయి. వాటిని నెరవేర్చుకోకూడదు. ఏం చేయాలి? వాటిని చెప్పండి, వాటిని అణిసివేసుకోవాలి. మరి దేన్ని అనుసరించాలి మనం? చెప్పండి, దేన్ని అనుసరించాలి? ప్రేమను కలిగి ఉంటానికి ఎట్లా? కోపం వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ కోపం వచ్చిందంటే, ఆడవాళ్ళు ఎక్కువ శాతం కోపం వచ్చిందంటే కిరసాలు పోసుకుంటారు, ఉరులేసుకుంటారు. ఏంటి వాళ్ళ కోపం వల్ల వాళ్ళ ప్రాణాలు తీసుకున్నారు. వాళ్ళే తీసుకోవడానికి ఏం చేస్తారంటే ఇష్టపడతా ఉంటారు. కానీ మనం చూసినప్పుడు ఆ దేశాన్ని, ఆ అసూయని దేవుడు అన్నాడు, ఏమన్నాడు? కయ్యూనుతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు అన్నాడు, కయ్యూను, నీకెందుకయ్యా అంత కోపం? నువ్వు సత్క్రియ చేసిన ఎడల నీకు అలాంటి కోపం ఉండదు కదా. ఎంత కోపం వచ్చిందంట కయ్యూనికి. పెంచుకొని ఎలా తయారయ్యాడంటే తమ్ముడిని చంపాడు. అతనికి తగ్గించామంటే వాళ్ళకి మనం మొఖాలు చూపించుకోలేము. అందుకని ఈ కయ్యూను ఎలా తయారయ్యాడు? చివరికి దేశ దిమ్మరిగా తిరుగుతున్నాడంటండి. దేవుని సన్నిధిలో ఉండేవాడు కాదు. దేవుని ప్రార్థన చేసుకోవాలన్నా కూడా అతనికి మనసు వచ్చేది కాదు. ఎందుకంటే అతనిలో ఉన్న ఎంత శాపగ్రస్తుడైపోయాడంటే ఎక్కడ నెమ్మదిగా బ్రతకాలనే ఆలోచన అతనికి రాలా. ఒక్క స్థలంలో ఉండడు, ఒక్క పనిలో ఉండడు, ఒక ఉద్యోగంలో ఉండడు, ఒక వ్యాపారంలో ఉండడు. ఎప్పుడు చూసినా కలవరపడుతూనే ఉంటాడు. ఎందుకంటే అతనిలో ఉన్న ఆ కోపం, ఆ ద్వేషం, ఆ అసూయ అతన్ని అలా మార్చేసింది. ఈ రోజున మన జీవితాల్లో కూడా మనం దేవుని యొక్క ప్రేమను మనం తెలుసుకోకపోతే ప్రతి మనిషి అలా తయారవుతాడు. ఈ రోజున మనం దేవుని ప్రేమను కనుక తెలుసుకోకపోతే, దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకోకపోతే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి. ప్రేమ లేకపోతే అన్నదమ్ముల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో, బంధుమిత్రుల మధ్యలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో ప్రేమ లేకపోతే ఏమవుద్దో తెలుసా? పచ్చగడ్డేసినా బగ్గున మండిపోతూ ఉంటుంది. ప్రేమ లేని జీవితాలు శూన్యంగా మారుతుంటాయి. అందుకని మన జీవితాలు అలా ఉండకూడదు. ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. అందుకనే ఆత్మ ఫలముల గురించి గలతీ పత్రికలో దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు రాస్తాడు. చాలా బాగా రాస్తాడు. ప్రేమలో ఉన్నటువంటి లక్షణాలు ఎంత బాగా రాస్తాడంటే ఆయన ప్రేమ కలిగి ఉంటానికి గ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏది కూడా లేదంటండి. ఇట్టి వాటికి విరోధమైన క్రీస్తు యేసు సంబంధులు దాని ఇచ్చలను
లేకపోతే అది మనల్ని చంపుద్ది, వేరే వాళ్ళని చంపుద్ది. వేరే వాళ్ళని చంపితే మనం కూడా బతకలేము. ఎందుకంటే పిల్లరా, అది మనకి నెమ్మది ఇవ్వదు. కయ్యూను అనుకున్నాడు, ఏమనుకున్నాడు తెలుసా? ఏమనుకున్నాడండి? వీడు ఇక బలర్పించేవాడు ఉండడు, నాకంటే గొప్ప పేరు రాకూడదు వీడికి, వీడిని చంపేద్దాం అనుకున్నాడు. నింపబడతాము ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. హల్లెలూయా. ఈ రీతిగా ప్రేమటువంటి వలన మన జీవితాల్లో అద్భుతమైనటువంటి కృపను, అద్భుతమైనటువంటి ఆ దీవెన మనం పొందగలుగుతాం. నేను కూడా యేసు ప్రభుని ఎరక్క మునుపు చాలా కోపం, చాలా ద్వేషం, చాలా పగ, ఎంత కక్ష, ఎంత క్రోధాలతో ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే యేసయ్యతో కలవడం జరిగిందో, నాలో ఉన్న కోపము, ద్వేషమంతా నిదానంగా అది పక్కకి తొలగిపోయింది. హల్లెలూయా. ఆ దేశం అంతా పోయింది, ఆ అసూయ అంతా పోయింది, ఆ పగ అంతా పోయింది. ప్రేమ వచ్చింది. ఏమొచ్చిందండి? ప్రేమ వచ్చింది. అందుకే నేను రాసినటువంటి పాటలు ఆ మాటలు రాశా. ఏం మాటలు? చూశాను ప్రేమను, అది ఏ నాకు నిత్య జీవము. చూశాను ప్రభువా నీ ప్రేమను, ప్రకటింతు నయ్యా నీ ప్రేమను, ప్రకటింతు నయ్యా నీ ప్రేమను, నీదు సాక్షిగానే జీవింతును. చూశాను ప్రభువా నీ ప్రేమను, అది నాకు నిత్య జీవము. చూశాను ప్రభువా నీ ప్రేమను. స్తోత్రం. నీమయే సమాధానము, నీ ప్రేమయే సమాధానము, నీ ప్రేమ దీర్ఘశాంతం, నీ ప్రేమ దయాళత్వం, నీ ప్రేమ దీర్ఘశాంతం, నీ ప్రేమ దయాళత్వం. ప్రేమను, అది నాకు నిత్య జీవము. చూశాను ప్రభువా నీ ప్రేమను. నీ ప్రేమయే మంచితనము, నీ ప్రేమయే విశ్వాసము, నీ ప్రేమయే మంచితనము, నీ ప్రేమయే విశ్వాసము, నీ ప్రేమ సాత్వికం,
ఈ ప్రేమను. హల్లెలూయా. ఆ ప్రేమను చూసి ఆ ప్రేమకు లొంగిపోతే ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునితో మనం కలిసి నడవటానికి ఇష్టపడితే మన జీవితం ఆశ్చర్యంగా మారుతుంది. హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడంటే మనం ఆదికాండంలో చూస్తాం, శూన్యాన్ని సృష్టిగా మార్చాడంటండి. ఆయన శూన్యాన్ని సృష్టిగా మార్చాడు. ఈ రోజున పనికిరాని మనిషిని, దేశం, అసూయ, మత్సరం, కక్షలు, క్రోధాలతో నిండిపోయిన మనిషిని మంచివాడుగా, ప్రేమ గలవాడుగా ఆయన మార్చగల దేవుడుగా ఉన్నాడు. నిజముగా నేను యేసయ్యని చూసినప్పటి నుండి ప్రేరా ఎంత మార్పు, ఎంత మార్పు, ఎంత మార్పు. ఆ ద్వేషం, ఈ ఆత్మీయత పండుగలలో ఆత్మతో కలిసి నడవాలని 23, ఇది 23వ ఆత్మీయత పండుగ. ఏమండి, దేవుడు చెప్పాడు, నాతో కలిసినాడు, నా దగ్గర నేర్చుకో, నా ఆలోచనతో నడు. నీ ఆలోచనతో కాదు, మనుషులు అనుసరిస్తున్న ఆలోచనలతోటి కాదు, నా ఆలోచనతో నువ్వు నడిస్తే నీవు పరిశుద్ధపరచబడతావు. హల్లెలూయా. నీలో ఉన్న పగ పోతుంది, నీలో ఉన్న ద్వేషం పోతుంది, నీలో ఉన్న అసూయ పోతుంది. నువ్వు బ్రతుకుతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు మేలు పొందగలుగుతావు, గొప్ప ధన్యతను నీ జీవితంలో చూడగలుగుతావు. నాతో కలిసి నడుస్తావా అని యేసు ప్రభువారు దగ్గర దగ్గర 45 సంవత్సరాల క్రితమే నన్ను 33 సంవత్సరాలు ఇప్పటికీ దేవుని సేవలోకి తీసుకొచ్చి ఆయన నడిపిస్తున్నాడు. ఆయన నడిపిస్తూ ఉన్నాడు. నేను అడిగాను, ఈ సంవత్సరం ప్రసంగికుల్ని ఎవరిని పిలవాలి అంటే అన్నాడు, నువ్వే చెప్పు, నీకు నేను చేసినవన్నీ చెప్పు, నా యొక్క మరి ప్రేమను గురించి చెప్పు, నేను నీతో కలిగి ఉన్న సంబంధం, నువ్వు నాతో కలిగి ఉన్న సంబంధాన్ని గురించి ప్రజలకి చెప్పు. నీకు తెలియదుగా, నీకు తెలుసు కదా, మరి నువ్వెందుకు వాళ్ళని పిలిపించి చెబుతూ ఉన్నావు? నువ్వే చెప్పు. నువ్వు పొందినటువంటి మేలులు, నువ్వు నాలో నేర్చుకున్నటువంటి వాటన్నిటిని గురించి నువ్వే ప్రకటించాలి. నువ్వే 3 దినాలు కూడా నువ్వే, ఓన్లీ వన్, నువ్వు ఒక్కడివే. నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను బలపరుస్తాను, నువ్వే చెప్పు అన్నాడు. అందుకని ఈ యొక్క మీటింగులో కేవలం ఎవరో అడిగారంట, ఒక్కరేనా పాస్టర్ గారు, ఒక్కరే చెబుతారా 3 దినాలు? 7 కూడికలు ఉన్నాయి. ఈరోజు మొదటి కూడిక, రేపు 4:30 ఉదయకాలంలో స్తుతి కూడిక ఉంటుంది. అలాగే మరి రేపు 11 గంటలకి మరలా కూడిక ఉంటుంది. అలాగే సాయంత్రం కూడిక ఉంటుంది. అలాగే ఎల్లుండి కూడా 3 కూడికలు, అలాగే మొత్తం 7 కూడికలు ఉన్నాయి. 7 కూడికల్లో కూడా నువ్వే ప్రకటించాలి, నువ్వే మాట్లాడాలి. నేను నీకు చేసిన మేలు నువ్వు నాతో నువ్వే చెప్పాలి అని ఆయన చెప్పినప్పుడు, సరే నేను చెప్తానని సిద్ధపడితే దేవుడు అన్నీ సిద్ధపరిచాడు. హల్లెలూయా. అన్నీ సిద్ధపరిచాడు ఆయన. ఇక ఆయన చెప్పమన్నాడు కాబట్టి నేను చెప్పటానికి నేను సిద్ధమైనప్పుడు ఆయనే అన్నీ సమకూర్చుకున్నాడు. ఈ రీతిగా ప్రారంభించి మరి చక్కగా ఈ మొదటి రోజు మనకి ఈ సమయాన్ని దయచేశాడు. హల్లెలూయా. ఈరోజు బాగా పడుతున్నప్పుడు ఏంటయ్యా మరి చెప్పమన్నావు కదంటే, నువ్వు నేను చెప్పినట్లుగా చెప్పు అంతే, వాన గీన అంతా కాదు. నేను చెప్పినవన్నీ చెయ్యి, అవన్నీ ఆగిపోతాయి. హల్లెలూయా. ఎందుకంటే నేను చెప్పినట్లుగా నువ్వు చేస్తే నువ్వు చక్కగా అన్నిట్లో ముందుకు వెళ్ళగలుగుతావు. ఏది ప్రకృతిలో ఏది నిన్ను అభ్యంతరపరచదు. నేను చెప్పినట్లుగా చేస్తే, అక్కడ మనం చదివాం కదా ఇందాక,
ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏది లేదంటండి. హల్లెలూయా. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు. యేసు ప్రభు చెప్పినటువంటి దానికి విరోధమైన నియమం ఏది కూడా లేదంటండి. ఎందుకంటే ఆయనలో ఏ దేశం లేదు, ఏ పగ లేదు, ఏ అసూయ లేదు. పరిశుద్ధత అక్కడ ఆయనలో కనబడుతుంది. శాంతి ఆయనలో కనబడుతుంది. ప్రేమ ఆయనలో కనబడుతుంది. ఏం చేయాలంట? జయించాలండి. దైవ ప్రేమతో వాటినన్నిటినీ మనం ఏం చేయాలి? జయించాలి. లేకపోతే అవి మనల్ని పూర్తిగా కనుమరుగు చేసేస్తాయి. అందుకని మనం దైవ ప్రేమని మనం గుర్తు చేసుకోవాలి. అందుకని ఏంటండి, మొదట ఆయన మనల్ని ప్రేమించాడు. ఎందుకని ప్రేమించాడు? ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన ద్వేషించేవాడైతే, ఆయనలో క్రోధం ఉంటే, ఆయనలో కక్షలు ఉంటే మనల్ని చంపేసేవాడు పాపాన్ని బట్టి. కానీ ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి మనల్ని ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే తన ప్రాణం. ప్రేమ స్వరూపి. తర్వాత మనతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి, ప్రయాసపడండి. అసూయతో, పగతో, ద్వేషముతో, మత్సరాలతో, కక్షలతో, భేదాలతో, వివాదాలతో జీవించడానికి ప్రయత్నం చేయమాకండి. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి అంటున్నాడు. హల్లెలూయా కదండి. చాలా కష్టమండి ప్రేమ కలిగి. మరి ప్రేమ ఒక ఆయన కొత్త కారు తెచ్చుకొని ఇంటి ముందు పెట్టుకొని చిన్న మచ్చ లేకుండా తుడుచుకుంటున్నాడంట శుభ్రంగా. వాళ్ళ కొడుకే పిల్లోడు ఏం చేశాడంటే ఒక చిన్నది ఇనపది ఇట్లాంటి సువ తీసుకొని ఇట్లా 2 సార్లు గీతలు గీసాడంట. ఈయన తుడుతున్నాడు ఒక పక్క నుంచి, ఆ పిల్లోడు గీతలు గీస్తున్నాడు. కొత్త బండి 3 గీతలు 4 గీతల బండి ఈయన చేతిలో పక్కనే రేంచి ఉంటే పిల్లోడికి సిసిరేసాడంట కోపంలో. ఆ పిల్లోడికి తగలటం ఈ పాటు తగిలింది. అక్కడే చనిపోయాడు ఆ పిల్లోడు. చనిపోగానే మళ్ళా కంట్రోల్ అయిపోయి ఈయన ఏడ్చుకుంటా అయ్యో పిల్లోడు పడిపోయాడని అది అక్కడ పడేసి హాస్పిటల్ తీసుకెళ్తే చనిపోయాడండి అని చెప్పాడు. ఏం జరిగిందంటే నేనే కొట్టాను, నా అంతటి మూర్ఖుడు ఎవరు లేరు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేనటువంటి మూర్ఖుడిని నేను అవివేకిని, నేను మూర్ఖత్వం కలిగిన వాడిని. నా బిడ్డను నేనే ఏం చేశాను? చంపుకున్నాను. అవునండి. ఈ రోజున మనలో ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడకపోతే మన చేత సైతానుడు ఎన్నో హత్యలు చేపిస్తాడు. మన ప్రాణాలు మనమే, లేకపోతే మన భార్యని మనమే, మన బిడ్డల్ని మనమే చంపుకునేటట్లు చేస్తుంటాడు. మొన్న ఈ మధ్యలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట ఒక ఆయన. చేసుకొని ఆ గర్భిణి వచ్చింది. ఆ గర్భిణి వచ్చిన ఆమెని నిండిపోయి ఉన్నాయి ప్లారా. కానీ దేవుని ప్రేమ నీకెప్పుడు అపకారము చేసేది కాదు. ఎలా చెప్దామా? ఇంగటిగా హల్లెలూయా. అందుకని దేవుని సహవాసం మనకు కావాలి, దేవుని ప్రేమ మనకు కావాలి. ఆయనతో మనము కలిసి జీవించటానికి మనము సిద్ధపడాలి ప్లారా. ఆయనతో మన జీవిత యాత్ర కొనసాగాలి. మనం ఆయనతోనే కలిసి జీవించాలి, ఆయనతోనే నడవాలి. ఆయనకి ఇష్టలుగాను ఇష్టాలుగా మనం జీవించడానికి సిద్ధ మనస్సు కలిగి ఉండాలి. ఈ లోక ప్రేమలోకి వెళితే తీసుకుంటే చంపి, గర్భిణి వచ్చినా కూడా ఆ గర్భంలో నా బిడ్డను కూడా చంపేశాడు. మానవుల ప్రేమ లేకపోతే ఆ యొక్క రకరకాల లోకంలో ఉన్నటువంటి ప్రేమలన్నీ కూడా కలుషితమైనవి. కానీ దేవుని ప్రేమ స్వచ్ఛమైనది. హల్లెలూయా. ఆ ప్రేమ కలిగి ఉండటానికి ఏం చేయాలంటే మనం ప్రయాసపడాలి. ఈ రోజున ఆ ప్రేమను కలిగి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. హల్లెలూయా. అక్కడ ఏమంటాడు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అంటున్నాడు.
ఎందుకంటే పిల్లరా, మనల్ని మనం ప్రేమించుకుంటాం, కానీ మన పొరుగు వారిని ప్రేమించాలంటే ఏం చేయమండి? అంతగా ప్రేమించలేవు, కానీ నువ్వు ప్రేమించాలి. ప్రేమించాలా, ప్రేమించొద్దా? ఎంత ప్రేమిస్తారు? చెడ్డోళ్ళు ఉంటారు, చూసుకోకూడదు. మరలా కోపాన్ని మనం చల్లార్చుకోవాలి. మొదట ప్రేమించాడు. హల్లెలూయా. నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు, నేను నువ్వు మనందరం లోకాన్ని ప్రేమిస్తున్నాం, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నాం లేరా. కానీ యేసయ్య నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. మనకి తెలియదు కాబట్టి, మనం గ్రహింపు లేని వారికి ఉన్నాం కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. నీకు మంచి మార్గం చూపిస్తాను. హల్లెలూయా. అందుకని 4వదిగా ఏం చెప్పాడండి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. హల్లెలూయా. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో అలా నువ్వు ప్రేమించు అని అక్కడ చెప్తున్నాడండి. తర్వాత మనం చూస్తే వాక్యంలో 5వ మాటగా, ఈ 5 మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఆత్మీయత్ర పండుగలోకి వచ్చిన మీరు మొదటి మాట ఏంటి, రెండో మాట ఏంటి, మూడో మాట ఏంటో, 4వ మాట ఏంటి, ప్రేమటువంటి వాళ్ళ వాటిని గుర్తుపెట్టుకొని ఆ ఫలాన్ని మనం పొందుకోవాలి. అందుకని అక్కడ మనం చూసినప్పుడు ఈ 5వదిగా ఫిలిప్పీ పత్రికలో గమనిస్తుంటే 2వ అధ్యాయం 15వ వాక్యం. ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో నుండి మనం చదివినప్పుడు పిల్లరా, నిరపరాధులను నిష్కళంకులను అనిందులనైన దేవుని కుమారులగునట్లు సమస్త కార్యాలను చేయుడి. మీరు చేయండి. చాలా మంది ఏదైనా చేయాలంటే సణుగులు, సంశయాలు, ఏమండి ఎన్నుండే అక్కడ, ఏమని? దేవుని కుమారులగునట్లు మీరు సనుగులను సమస్త కార్యములు చేయండి. సణుకోవద్దు. జీవితంలో కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. దేవునితో నడవటానికి నువ్వు సనగకూడదు. చాలామంది ఇశ్రాయేలు ప్రజలు సణిగి ఆకులు వలి రాలిపోయారు, సంహారుని చేత సంహరింపబడ్డారు. ఈ రోజున మనం చూస్తుంటే మనలో ఉన్న సణుగులు ఉండకూడదు. దేవుని వైపు చూస్తేనే, నిజంగా యేసయ్య వైపు మనం చూస్తే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని వైపు మనం చూస్తూ ఆయన అడుగుజాడలో మనం నడుచుకుంటే పిల్లరా, మన జీవితాల్లో మనము ధన్యులం అవుతాము, ధన్యురాళ్ళం అవుతాము. అందుకని ఈ ఆత్మీయతలో మనం ఎవరితో నడుస్తున్నాము? ఏమండి? పరిశుద్ధాత్మతో మనం నడవాలి. ఆయన మనల్ని నడిపించే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు ఆయన. అందుకని నిన్ను నన్ను చక్కగా తీర్చిదిద్ది, నిన్నను బలపరిచి, నిన్నను నూతనపరిచి, నిన్నను ఉజ్జీవపరిచి తన కృపలో మనల్ని నడిపిస్తాడు, బలపరుస్తాడు. ప్రేమటువంటి వలన సణుగులు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. అన్ని దేవుడు నీకు ఇస్తాడు. సణుక్కోవద్దు జీవితాన్ని గురించి. దేవుని కుమారులుగా మార్చబడితే సకల ఆశీర్వాదములకు వారసులవుతారు. చెప్పలు కొడదాం గట్టిగా, గట్టిగా. హల్లెలూయా. దేవుని కుమారుడుగాను కుమార్తెగా నువ్వు మార్చబడితే అన్ని ఆశీర్వాదాలు నీయే. ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మనం ఆయన ప్రేమించాలి. హల్లెలూయా. ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన పోలి నువ్వు నడుచుకోవాలి. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. అంటే వచ్చే అడ్డులన్నిటినీ, నీకెదురయ్యే ప్రతి సమస్యను కూడా నువ్వు జయించటానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయనకి ఉండటానికి ఏం చేయాలి? ప్రయాసపడాలి. 4వదిగా చెప్పండి. 4వదిగా నిన్ను వలే నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. హల్లెలూయా.
ఈ రోజున మనం స్వార్థ ప్రకటిస్తున్నాం అంటే కొంతమంది అనుకుంటారు ఇది మతభక్తి కావాలా, మత మతం కావాలా, మత మార్పిడి కావాలనుకుంటారండి. కాదండి. అందరికీ దేవుని ప్రేమని పంచేదే దేవుని సువార్త. హల్లెలూయా. ఉంది కొంతమందికి వాళ్ళు ఏం చేస్తారంటే ఇది మత మార్పిడి, ఇది అది ఇది అంటారండి. రకరకాల తెలియక మాట్లాడుతుంటారు. ఇది మనిషిని మంచి మార్గంలోకి తీసుకొచ్చే మంచి వార్త. హల్లెలూయా. అందుకని నిన్ను వలే నాలుగో మాట, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రతి ఒక్కరికి ఈ సువార్త అందాలి. ప్రతి ఒక్కరిని మనం ప్రేమించాలి. ప్రతి ఒక్కరూ దేవుని మార్గాలు నడవాలి. తర్వాత మనం ఎలా నడవాలి తెలుసా? సనుగులు సంశయాలు మానేయాలి. చాలామంది ఈ రోజుల్లో భక్తిలో ఉన్న వాళ్ళకి కూడా ఏమ్మా చర్చికి వెళ్ళదంటే అమ్మో అట్లా ఇట్లా ఎన్నో సనుగుతుంటారు. దేవుని పిల్లలు అవటానికి వాళ్ళు సనుగులు మానరండి. మానకుండా సనుగుతానే ఉంటారు, గొణుగుతానే ఉంటారు. కానీ మన జీవితంలో సనుగులు సంశయాలు మానేసేయాలి. అక్కడ చదవండి ఆ మాట పూర్తిగా. ఎక్కడ? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. 14 నుండి చదువుతున్నాం. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనిందులనై దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయాలను మాని సమస్త కార్యాలు అంటే ప్రేమతో సమస్త కార్యాలు చేయండి. ప్రేమతోనే చేయండి. ప్రేమ లేని వారిగా ఉండవద్దు. కాబట్టి సమస్త కార్యాలు చేయండి, అవి మీకు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. అందుకని ప్రభునందు బిడ్డలారా, మనము దేవుని ఆత్మచేత నడిపించబడితే నీ జీవితంలో సనగవేగా ఏది ఉన్నా ఏది లేకున్నా. ఒక్కొక్కసారి ఎవరెవరో నిన్ను దూషిస్తారు, ఏదేదో అంటారు, కానీ వాటిని గురించి కూడా నువ్వు బాధపడవు. అని సంశయాలన్నీ కూడా విడిచిపెట్టేస్తావు. ఇది ఒక పెద్ద సంశయంగా మారేటటువంటిదిగా ఉంటుంది. కానీ వెంటనే దాన్ని విడిచిపెట్టేస్తావు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుడు కుమారుడు అవ్వాలి, దేవుని కుమార్తె అవ్వాలి. ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి నువ్వు కూడా ప్రేమగా మారిపోవాలి. ఏమండి? ఆయన ప్రేమ స్వరూపి. నీలోకి నాలోకి ఆయన ప్రేమ రావాలి. రావాలా రావద్దా? ప్రతి ఒక్కరిలోకి ఆయన ప్రేమ రావాలండి. అందుకని పిల్లరా, ఈ రోజును మనం గమనించుకొని ఈ ఆత్మీయాత్ర పండుగ 5 మాటల గురించి నేను మీకు చెప్పాను. మొదట ఆయన ప్రేమించాడు. ప్రేమించడానికి కారణం రెండోదిగా ఆయన ప్రేమ స్వరూపి ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత మనందరికీ చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. అవునండి, ప్రేమ కలిగి ఉండటానికి మనం ప్రయాసపడితే కొంతమందికి అర్థం కాదు. అర్థం కాక దాన్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు కొంతమంది. చాలా కింద, ఎందుకంటే అతనికి నెమ్మది లేదు కాబట్టి, ఇక లేదు కాబట్టి, ఇక దేశదిమ్మరగా తిరగటానికి అతడు సిద్ధమైపోయాడు. మంది మార్పు చెందుతున్నారంటే కొంతమందికి ప్రేమ కలిగి ఉండటానికి, ప్రేమ కొరకు ప్రయాసపడటానికి, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడతలా ఆపా ఎంతకాలం ఉండాలి ఇట్లా లోబడి ఇలా తగ్గించుకొని అనుకుంటున్నారు. కానీ ఉండాలి. ఉంటే నిన్ను దేవుడు గొప్పగా పరిపూర్ణులుగా చేస్తాడు. హల్లెలూయా. ఒక్కరోజే మనం పరిపూర్ణులుగా మారమండి. ఒక్కరోజే మన భక్తి అంత అవ్వదు. మన భక్తి పరిపూర్ణం కావాలంటే మనం నిలకడగా ఉండాలి దేవునిలో. హల్లెలూయా. నిలకడగా ఉండాలి. స్థిరంగా ఉన్నప్పుడు మన భక్తి మనకు ఆశీర్వాదకరంగా మారుతుందండి. అందుకని పిల్లరా ఉండాలి. అందరూ లేచి నిలబడినట్లయితే చివరిగా మనం ప్రార్థన చేసుకుందాం పిల్లరా. ఇదిగో ప్రభుతో నడవటానికి, చివరిగా ఆశీర్వాదాలు మనం పొందుకోవటానికి
మరి ప్రభు సన్నిధిలో మనం నిన్ను బలపరుస్తాడు ఆయన, నిన్ను నూతన పరుస్తాడు ఆయన, నిన్ను ఉజ్జీవపరుస్తాడు ఆయన. 5 విషయాలు మనం ధ్యానించాం ప్లారా. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయనే మనల్ని మొదట ప్రేమించాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమకు దూరం అయిపోవద్దు. ఆయన ప్రేమ, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుని మాట వింటూ, ఆయన అడుగుజాడలు నడుచుకుంటూ దైవాశీస్సులు మనం పొందుకోవాల్సిన బిడ్డలుగా ఉన్నాం. నా ప్రియమైనటువంటి సమస్త నేను ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడతాను, నన్ను నేను తగ్గించుకుంటాను, నీ ప్రేమను అనుసరిస్తానయ్యా అని తీర్మానం చేసుకో. నీకున్న ఇరుకులు, ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు, నీ కన్నీరు తుడుస్తాడు, నీకు నెమ్మదిస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు, నిన్ను ఆదుకుంటాడు. నీ జీవితం శూన్యమైనటువంటిదిగా ఉన్నా అది అద్భుతంగా ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆయన. నా ప్రియమైనటువంటి అమ్మ, అయ్యా, అన్న మాటలు, సంశయాలు, సణుగులు మాని దేవుని కార్యాలు చేయండి. దేవుని మార్గాలు నడవండి, భక్తిలో నడవండి. సంశయాలు పెట్టుకొని మరి గొణుక్కుంటా జీవితాల్లో భక్తిహీనులు కాక, ఇదిగో 6 లక్షల మంది బయలుదేరి 2 మాత్రమే వెళ్ళారు. మిగతా వాళ్ళందరూ సణుగుళ్ళు, గొణుగుళ్ళు కలిగిన వాళ్ళు. ప్లాన ఈ రోజున నువ్వు సనిగేవాడిగా, గొరిగేవాడిగా కాక, ఇదిగో కీడు చేసే వ్యక్తిగా కాక, మరి అద్భుతమైనటువంటి రీతిలో దేవుని కృపను పొందుకోవటానికి, దేవుని మేళ్ళు అందుకోవటానికి, దేవుని ఆశీర్వాదాలు మీరందరూ అనుభవించటానికి సిద్ధపడవలసిన బిడ్డలుగా ఉన్నారు. ప్రభువా, నన్ను దీవించయ్యా, నాలో ఉన్న ద్వేషాన్ని తీసివేయి. ఈ ఆత్మయాత్ర పండుగల్లో ఆత్మతో నన్ను నింపు. నాలో ఉన్న ద్వేషాన్ని తీసివేయి, నాలో ఉన్న అసూయను తీసివేయి, నాలో ఉన్న పగను తీసివేయి, నాలో ఉన్న సణుగులు తీసేయి, నాలో ఉన్న కక్షలు తీసేయి, నాలో ఉన్న క్రోధాన్ని తీసేయి. నన్ను కడుగు ప్రభువా, నీ ప్రేమ కలిగి జీవించున్నట్లు నన్ను బలపరచమని ప్రభు సన్నిధిలో అడగండి. ప్రభుకి మనవి చేసుకోండి, ప్రభుకి విన్నవించుకోండి. ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు. ఇదిగో లోబడే బిడ్డలతో ఆయన ఉంటాడు, దీనులుగా లోబడే బిడ్డలతో ఆయన ఉంటాడు. వారిని బలపరుస్తాడు, వారిని స్వస్థపరుస్తాడు, వారిని దీవిస్తాడు, వారికి మేలు చేస్తాడు. నీవు ఈ రాత్రికాల సమయంలో దేవుని వైపు చూసి, దేవా నన్ను కడుగు, దేవా నన్ను శుద్ధి చేయి, దేవా నన్ను పరిశుద్ధపరచు అని దేవుడికి అప్పగించుకో. దేవుడికి అప్పగించుకోకుండా నీలోనే పాపం ఉంచుకొని, ద్వేషం ఉంచుకొని ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. ఈరోజు ఆత్మతో నింపబడి నీ ప్రయాణం కొనసాగించు. దీనుడుగా, దీనురాలుగా మార్చబడి, ప్రభు దీనులైన వారు ధన్యులని చెప్పినట్లుగా నువ్వు, నేను, మనందరం ధన్యులు కావాలి. ధన్యతను పొంది ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి. ఈ మొదటి కూడికలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకాలి. నీలో ఉన్న బలహీనతను ఆయన తీసివేయాలి. నీలో ఉన్న ఆ యొక్క పాపభూయిష్టమైనటువంటి ఆలోచనలన్నీ తొలగించాలి. షుగర్ వ్యాధులతో, బీపీతో, నానా విధమైనటువంటి గ్యాస్ ట్రబుల్తో బాధపడే నీ యొక్క బాధ నుండి నిన్ను ఆయన విడిపిస్తాడు. దేవుని ఆత్మకు లోబడితే నిన్ను ధన్యుడుగా, ధన్యురాలుగా చేస్తాడు. నిన్ను ఉజ్జీవపరుస్తాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నీకు మేలు కలుగుతూ చేస్తాడు. ఈ ఆత్మీయ యాత్ర పండుగలు, ఇదిగో ఒకప్పుడు శూన్యంగా ఉన్న నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు ఆత్మస్వరూపైన దేవుడు. నిన్ను, నన్ను, ప్రతి ఒక్కరిని
ఆశీర్వాదకరంగా మార్చడానికి ఈ ఆత్మయాత్ర పండుగలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఏదో వచ్చి అలాగే వెళ్ళిపోవటానికి కాదు ప్లేరా. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడి, ఈరోజు నువ్వు పరిశుద్ధపరచబడి, ఈరోజు నువ్వు వెలిగించబడి, ఈరోజు నూతనపరచబడి, ఈరోజు ఉజ్జీవింపబడి ఈ ఆత్మయాత్ర పండుగలలో నువ్వు ఉజ్జీవాన్ని పొందుకొని, ఆత్మను పొందుకొని, అభిషేకం పొందుకొని, దేవుడు చెప్పినట్లుగా నీ పిల్లల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పినాడు. నువ్వు లోబడితే ఇప్పుడు దేవుడు నీకు ఆత్మనిస్తాడు, అభిషేకాన్ని ఇస్తాడు, నిన్ను ఆత్మపూర్ణుగా చేస్తాడు, ఆత్మపూర్ణాలుగా చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నీ భయాన్ని నుండి విడిపిస్తాడు, నీ దిగుల నుండి విడిపిస్తాడు, నీ కలవరం నుండి విడిపిస్తాడు, నీకు అద్భుతమైన మేలు ఆయన కలిగిస్తాడు. కాబట్టి మొదట ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమించి, నన్ను అందరినీ ప్రేమించి ఈ ఆత్మయాత్ర పండుగలు ఏర్పాటు చేశాడు. మందిర ప్రతిష్ఠ పండుగలు దేవునిలో నువ్వు ప్రతిష్ఠించబడాలని, దేవుని కుమారుడుగా కుమార్తెగా మారాలని, ఆత్మచేతను నడిపించబడాలని ఈ ఆత్మయాత్ర ప్రతిష్ఠ, మందిర ప్రతిష్ఠ పండుగలు ఏర్పాటు చేశాడు. నన్ను ప్రతిష్ఠించుకున్నాడు, నిన్ను కూడా ప్రతిష్ఠించుకోబోతున్నాడు, నిన్ను కూడా ఉద్యోగపరచబో వర్ధల చేయబోతున్నాడు. దేవునికి లోబడకుండా హృదయాన్ని కఠినం చేసుకోమాకు. నాలో ఇంత కోపం ఉంది, నేను దేవుడికి పనికిరాను అనుకోమాకు. దేవుడితో నడిస్తే నీలో ఉన్న కోపం వెళ్ళిపోద్ది, నీలో ఉన్న ద్వేషం వెళ్ళిపోయింది. నువ్వు సాత్వికుడు అవుతావు, సాత్వికుడు అవుతావు. అడుగు, ప్రభుని అడుగు, నోరు తెరిచి. చివరిగా ప్రార్థన చేస్తుండగా నోరు తెరిచి అడుగు, ప్రభా నా స్థితిని అంతా మార్చు, నేను కూడా ప్రేమ కలిగి ప్రయాసపడతాను. ఇదిగో ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడటానికి నాకు కావాల్సిన శక్తి నీవు ప్రభా. నాలో ఉన్న ద్వేషాన్ని కొట్టివేయి, నాలో ఉన్న పగను కొట్టివేయి, నాలో ఉన్న అసూయను కొట్టివేయి ప్రభా. నన్ను నీ కుమారుడుగా చెయ్యి, నన్ను నీ కుమార్తెగా చెయ్యి. నన్ను ప్రభా నీకు ఇష్టమైన బిడ్డలుగా మార్చు అని అడుగుతారా పిల్లరా? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ఎవరు ప్రేమించకపోయినా, ఎవరు నిన్ను ద్వేషిస్తున్నా, నువ్వు ఏ రోగంలో ఉన్నా, నువ్వు ఏ సమస్యలు ఉన్నా, ఏ అప్పుల్లో ఉన్నా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో మనం సాగిపోవటానికి, సిద్ధపడటానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం ప్లాన్. సమయం పోతే తిరిగి రాదు. ఈరోజు ఈ మొదటి కూడికలో ఎంతమందిని దేవుడు తన ప్రేమ గల స్వరూపంలోకి మార్చడానికి ఈ మాటలు ఆయన మనకి చెబుతున్నాడు. నీలో ఉన్న సమస్త ద్వేషాన్ని తీసివేయబోతున్నాడు ఆయన. నీలో ఉన్న అసూయను తీసివేయబోతున్నాడు. నీలో ఉన్న సాతాను స్వభావాన్ని తీసివేయబోతున్నాడు. నిన్ను దుష్టుని సంబంధంగా ఉండకుండా దేవుని సంబంధంగా నిన్ను మార్చబోతున్నాడు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. సాతానుడైతే నిన్ను ఒక దొంగగా మార్చాడు, నిన్ను ఒక వ్యభిచారిగా మారుస్తున్నాడు, నిన్ను ఒక త్రాగుబోతుగా మారుస్తున్నాడు, నిన్ను ఒక చెడ్డవాడిగా మారుస్తున్నాడు. కానీ దేవుడు నిన్ను ఒక మంచివాడిగా చేయాలనుకుంటున్నాడు, నిన్ను మంచి బిడ్డగా మార్చాలనుకుంటున్నాడు. ఆయనకు లోబడు, ఆయనకు లోబడు, ఆయన వైపు చూడు. నీ స్థితిని మారుస్తాడు, నీ మనసును మారుస్తాడు. నువ్వు మార్చుకోలేవు, కానీ నిన్ను మార్చడానికే వచ్చాడు, మనతో సావాసం చేయడానికి వచ్చాడు. ఇదిగో మనతో ఆయన యాత్ర చేయడానికి వచ్చాడు, ఆత్మీయ యాత్ర చేయడానికి వచ్చాడు. ప్రభు వైపు చూసి ఈ పల్లవి పాడుకొని మనము ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. పాపము నుండి విడుదల చేసి రక్షణలోనికి నడిపే యాత్ర, పాపము నుండి విడుదల చేసి రక్షణలోనికి నడిపే యాత్ర,
సర్వసత్యములోనికి నడిపి స్వాతంత్రులుగా మార్చే యాత్ర. సర్వసత్యములోనికి నడిపి స్వాతంత్రులుగా మార్చే యాత్ర. యాత్ర, ఆత్మీయ యాత్ర, యాత్ర, సీయోను యాత్ర, యాత్ర, ఆత్మీయ యాత్ర, యాత్ర, సీయోను యాత్ర, యాత్ర, ఆత్మీయ యాత్ర, యాత్ర, సీయోను యాత్ర, 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 యాత్ర. అదే ఆత్మీయ యాత్ర, అదే సీయోను యాత్ర, 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 యాత్ర. మనిషిని మహిమకు నడిపే యాత్ర, యాత్ర, అదే ఆత్మీయ యాత్ర, అదే సీయోను యాత్ర. స్తోత్రం, 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 స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఎదుగో అస్వస్థతగా ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే, దుష్టుని చేత ప్రేరేపించబడిన వాళ్ళు ఉండుంటే, ప్రభా నాకు విడుదలను అనుగ్రహించు. నన్ను నీ ఆత్మతో నడిచే అనుభవం నాకు దయచేయి. నా మీద నీ ఆత్మను కుమ్మరించు. పరిశుద్ధాత్మలను నడిపించమని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి. చివరిగా ప్రార్థన చేయబడుతుంది. అలాగే ప్రతి ఒక్క విషయం కొరకు ప్రార్థన చేయబడుతుంది. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో నీ బిడ్డలు నీ మాటలు విన్నారు, ఈ మొదటి కూడికలోకి వచ్చారు. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. నీ మాటలు విన్నారు. నువ్వు మొదట మమ్మల్ని ప్రేమించావని, అయ్యా నిజముగా మమ్మల్ని ప్రేమించావని మీరు మాకు తెలియజేశారు. మేము లోకాన్ని ప్రేమించినప్పుడు, మేము పాపాన్ని ప్రేమించినప్పటికీ నువ్వు మమ్మల్ని ప్రేమించి ప్రతి పాపము నుండి మమ్మల్ని విడిపించి నిత్య జీవానికి వారసులుగా చేయాలని మమ్మల్ని ప్రేమించినందుకు నీకు వందనాలు అయ్యా. మమ్మల్ని ప్రేమించినందుకు వందనాలు. నీ ప్రేమ గొప్పది, నీ ప్రేమ అద్భుతమైనది ప్రభువా. నీ ప్రేమ ఆశ్చర్యకరమైనదయ్యా, నీ ప్రేమ ఉన్నతమైందయ్యా. నీకు స్తోత్రాలు. ఇదిగో నీ బిడ్డలు నీ వాక్యం విని నీకు లోబడ్డారు. వాళ్ళని బలపరచండి, వారిని స్వస్థపరచండి. వారి జీవితాల్లో అద్భుత కార్యాలు చేయండి, గొప్ప కార్యాలు చేయండి, గొప్ప మేలుతో నింపండి. నీ సాక్షార్థంగా జీవించడానికి సిద్ధపర. అనారోగ్య సమస్యలను విడిపించండి అయ్యా. నీ సంధిలో కూడున్న ప్రతి ఒక్కరిని బలపరచండి. ఈ యూట్యూబ్లో ద్వారా ఎంతోమందిని ఆయన వింటున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఫేస్బుక్ ద్వారా వింటున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరిని మీ ప్రేమలో జ్ఞాపకం చేసుకొని నీ సాక్షులుగా, నీకు ఇష్టలుగా జీవించడానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచయ్యా. నీ ఉన్నత ప్రేమలో ప్రభా ప్రతి ఒక్కరూ ముందుకు సాగునట్లు ప్రభా, నీ ప్రేమలో కొనసాగుటకు ప్రతి ఒక్కరిని బలపరచమని నీ ఆశీర్వాదాలతో వాళ్ళు పంపించండి. నా తండ్రి, ఎప్పుడో ఎక్కడో నశించిపోయి నన్ను వెతికి రక్షించిన ఆయన, నా మరణ ప్రభావాల నుండి నన్ను తప్పించి నన్ను రక్షించి నన్ను దీవించిన దేవా, కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, వారిని ఆశీర్వదించండి. నీతో కలిసి నడిచే వారి ఆత్మీయాత్ర ప్రయాణంగా మార్చబట్టుకు ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరిని బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి సహవాసము సదా మనకు సకల పరిశుద్ధులకు తోడైంది. ఆయన నిత్య మహిమలో
మనల్ని సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నామములో మరి ఈ మొదటి కూడి వచ్చిన మీకందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి రేపు ఉదయం 4 వెళ్ళండి. ఎవరు